హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ చాప్టర్ 2 పాలినామియల్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాము. మరి 100+ నీ టార్గెట్ అయితే కనుక ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో డే బై డే క్లాసెస్ అనేవి మీకు కంటిన్యూస్గా వస్తాయి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ f of x equal to x² minus p into x plus 1 minus c. దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా బీటా అనేవి పాలినామియల్ యొక్క జీరోస్ అన్నాడు అండ్ అలాగే పాలినామియల్ ఇచ్చాడు మనకి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా ప్లస్ 1 అండ్ అలాగే బీటా ప్లస్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసుకున్నట్టయితే c మైనస్ ఏ, 1 మైనస్ సి, సి, 1 ప్లస్ సి అనే 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీన్ని ఈజీగా అలా సాల్వ్ చేద్దాము. చూడండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ బి ప్లేస్లో అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? పి. మైనస్ పి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ పి బై x² కోఎఫిషియంట్ ఎంత? 1. ఇట్స్ పి. అండ్ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఓకే, సి ప్లేస్లో మైనస్ సి ఉంది కదా మేడం, మరి మైనస్ పి మైనస్ సి ఎందుకు రాశారు? ఒకసారి ఈ పితో ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి, ఇదేమవుతుంది? పిఎక్స్ మైనస్ పి కదా, మైనస్ పిఎక్స్ అండ్ మైనస్ పి. సో మైనస్ పి మైనస్ సి అనేది కదా మొత్తం మన కాన్స్టెంట్ ఇప్పుడు, అవునా కదా? సో సి వాల్యూ ఎంత? మైనస్ పి మైనస్ సి బై 1. ఇట్స్ మైనస్ పి మైనస్ సి. ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 కదా. ఆల్ఫా ఇంటూ బీటా ఏం చేసాం మనం? మల్టిప్లికేషన్ చేస్తున్నాం. చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా, నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ 1 అండ్ అలాగే బీటా ప్లస్ 1. సో ఇట్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ప్లస్ 1. సో వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ? మైనస్ పి మైనస్ సి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? పి అండ్ అలాగే ప్లస్ 1. పీపీ క్యాన్సిల్, ఇట్ మైనస్ సి ప్లస్ 1 అంటే 1 మైనస్ సి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మరి ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది అండ్ అలాగే ఈ నా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అండ్ అలాగే ఇంకా పీడిఎఫ్స్ మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ షుడ్ బి యాడెడ్ టు ద పాలినామియల్ x² minus 5x plus 4 సో దట్ 3 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద రిజల్టింగ్ పాలినామియల్. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్కి మనం ఏ నెంబర్ అనేది యాడ్ చేయడం వల్ల 3 అనేది జీరో అవుతుంది వచ్చే పాలినామియల్కి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 4కి 15 యాడ్ చేస్తే ఏమవుతుంది? 19 కదా వస్తుంది. సో అప్పుడు x² minus 5x plus 19. సో అలా ఇక్కడ ఈ 4కి 1 యాడ్ చేయాలా, 2 యాడ్ చేయాలా, 4 యాడ్ చేయాలా, 5 యాడ్ చేయాలా అనేది ఫైండ్ అవుట్ చేసి ప్రతిదానికి మనం మళ్ళీ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1 ఆఫ్ ద 0 3 అవ్వాలి. ఓకేనా? ఈజీగా చేద్దాం. చూడండి ఒకసారి.